నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు మొదలైన బుజ్జగింపుల పర్వం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రెచ్చిపోయిన యువతి ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై దాడి దేశంలోని రైతులంతా ప్రకృతి సాగు వైపు రావాలి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేస్లో ట్రంప్ ముందంజు సౌత్ కొరిలినా స్టేట్ ప్రీమియర్లో హెలీపై విజయం న్యూయార్క్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం ఫాజిల్ ఖాన్ అనే భారతీయుడి మృతి 17 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ యువతి హంగామా చేసింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై యువతి దాడి చేసింది. రాంగ్ రూట్ లో వచ్చిన యువతిని హోమ్ గార్డ్ విఘ్నేష్ అడ్డుకోవడంతో ఆయనపై దాడికి పాల్పడింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ ను నోటికి వచ్చినట్లు తిట్టింది. దాంతో యువతిపై హోమ్ గార్డ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ऐसा बात करेगा गलत है ना. पुलिस वाले बोले तो हम इतना रेस्पेक्ट करते हैं, ये रेस्पेक्ट कैसा करते हैं? ऐसे लोगों के बारे में पूरा डिपार्टमेंट जा रहा. ठीक है छोड़ दो, आप क्या करो फोटो लो फाइन डालो. मैं इतना मेंटेन करके मैं बोलूँ उसको सर छोड़ दो. मैं अगर मैं रॉन्ग रूट में आई मेरे को पता है कितने लोग नहीं जा रहे रॉन्ग रूट पे. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ యువతి హంగామా చేసింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై యువతి దాడి చేసింది. రాంగ్ రూట్ లో వచ్చిన యువతిని హోమ్ గార్డ్ విఘ్నేష్ అడ్డుకోవడంతో ఆయనపై దాడికి పాల్పడింది. ట్రాఫిక్ హోమ్ గార్డ్ ను నోటికొచ్చినట్లు తిట్టింది. దాంతో యువతిపై హోమ్ గార్డ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాంగ్ రూట్ వచ్చారు మేడం. मैं इतना मेंटेन करके मैं बोलूँ उसको सर छोड़ दो. मैं अगर मैं रॉन्ग रूट में आई मेरे को पता है कितने लोग नहीं जा रहे रॉन्ग रूट पे.
రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో శ్రీలత శోభన్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్న తాము ఉద్యమాన్ని కొనసాగించినట్లు శ్రీలత తెలిపారు. తార్నకలో ఫస్ట్ టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించింది తామేనని తెలిపారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులుగా కొనసాగిన తమకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తింపు లభిస్తుందని భావించామని చెప్పారు. అయితే 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాము మేయర్ పదవి అడిగితే కేసీఆర్ డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త శోభన్ రెడ్డికి ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరినా కేటాయించలేదని ఆరోపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ శివాని, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి సమక్షంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువ కప్పి కాంగ్రెస్ లోకి దీపాదాస్ మున్షి ఆహ్వానించారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేతలు మోతే శ్రీలత శోభన్ రెడ్డిలు. అయితే హైదరాబాద్ లో మొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది తామే. ఆ పార్టీని నమ్ముకొని ఉన్నప్పటికీ కూడా పార్టీలో సముచిత స్థానం దక్కలేదు అంటూ కూడా వారు కాంగ్రెస్ పార్టీకి లో ఇవాళ జాయిన్ కావడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా వరుసగా తెలంగాణ రాకముందుకు ఉద్యమ సమయంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి నేతలు, అలాగే వ్యవస్థాపక బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి శోభన్ రెడ్డి కూడా తగినటువంటి సముచిత స్థానం దక్కలేదనేటటువంటి అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా మేయర్ పదవి ఆశించారు. అనంతరం డిప్యూటీ మేయర్ పదవిని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కట్టబెట్టడం అనేది జరిగింది. దాంతో పాటుగా అనంతరం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం టికెట్ ఆశించారు. అయితే ఆ సమయంలో కూడా కొత్తగా తెరపైకి వచ్చినటువంటి బిఎల్ఆర్ పేరును ప్రకటిస్తూ కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అప్పుడే కొంత పార్టీ మారుతారనేటటువంటి వార్తలు వినిపించినప్పటికీ కూడా పార్టీ ఎన్నికల ముగిసే నాటి వరకు కూడా పార్టీలోనే ఉన్నారు. బిఎల్ఆర్ గెలుపు కోసం కూడా కృషి చేశారు. అయితే ఈ ఇటీవల కాలంలో తమకు సముచిత స్థానం దక్కదు, 24 ఏళ్ల పాటు పార్టీలు నమ్ముకొని పనిచేసినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారంటూ కూడా కొంత అసంతృప్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. అయితే ఓవరాల్ గా అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, దాంతో పాటుగానే ఉద్యమకారులకు గద్దర్తో పాటు ఇతర ఉద్యమకారులకు కూడా సముచిత స్థానం ఇస్తున్నందువల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామంటూ కూడా మోతే శ్రీలత శోభన్ రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా కూడా చెప్పడం అనేది అయితే జరిగింది. శివాన్. రైట్, థ్యాంక్ యూ రాజు.
వాళ్ళు వస్తే మనం ఇంకా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఆయా పార్టీల్లో టెన్షన్ పెరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో ఏ పార్టీల బలబలాలు ఎంత, పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభమేంటి, ఒంటరిగానే బరిలో దిగితే కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏంటన్నా లెక్కలేస్తున్నారు పార్టీలు. ప్రధానంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా సాగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తులు చివరి వరకు కుదరకుండా ఉంటాయా, లేదంటే అతి త్వరలోనే సీట్ల సర్దుబాటు, పొత్తుల లెక్కలు పూర్తవుతాయా? ఇక వేల పొత్తుల్లో కుదిరితే కాంగ్రెస్ పార్టీ ఎర్రన్నలకు ఏ సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి? దీనిపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇండియా కూటమి. ఇప్పటికే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథులకు ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్ అవకాశం ఇవ్వవద్దని భావిస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో అదే ఊపు కొనసాగించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని, తద్వారా ఇండియా కూటమి విజయానికి సాయపడాలని భావిస్తోంది. అయితే ఈ సమయంలోనే పొత్తుల ఎత్తులు కూడా తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట్లో భావించాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. కానీ కాంగ్రెస్, సిపిఎం పొత్తులో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు అంతగా ఫలించకపోవడం, సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరకు సిపిఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్గానే పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే సిపిఐ మాత్రం చర్చల సమయంలో 5 స్థానాలు లేదా 3 స్థానాలంటూ ముందుకొచ్చింది. చివరకు ఒక్క సీటుతో సర్దుకుపోయింది. అలాగే 2 ఎమ్మెల్సీల హామీ పొందింది. చివరకు ఆ ఒక్క సీటులో విజయం సాధించి అసెంబ్లీలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సిపిఐ. గత 10 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సిపిఐ పొత్తులో పోటీ చేసి కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇదే మాదిరిగా లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తులో వెళ్లాలని నిర్ణయించింది సిపిఐ. అదే సమయంలో ఈసారి తొందరపడకుండా, ఒంటరిగా వెళ్లకుండా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అటు సిపిఎం కూడా యోచిస్తోంది. దీంతో ఉభయ కమ్యూనిస్టులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్సభలోకి రాష్ట్రం నుంచి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పైగా ఇటీవలే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో పోషించిన పాత్రతో శాసనసభలో కమ్యూనిస్టుల పాత్ర మరింతగా అందరికీ తెలిసి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు లోక్సభకు వెళితే మరింత మేలన్న భావనను కొంతమంది వినిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవలే సిపిఐ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక్క సీటును మాకు ఇవ్వబట్టి అందరూ కలిసి పనిచేసుకుంటే విజయం సాధించబడింది. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మీరు రూలింగ్ పార్టీ ఉండింది కదా. రాజస్థాన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు రూలింగ్ పార్టీ ఉంది కదా. మధ్యప్రదేశ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు అందరినీ కలుపుకోలేరు. కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోకుండా సంకుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. తెలంగాణలో గెలిచింది. గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని చేసింది కాబట్టి. దాని మీద మాట్లాడుతున్నాం. మేము 5 ప్రతిపాదన పెట్టాం. 5 ఖమ్మం, 1 నల్గొండ, భువనగిరి, వరంగల్తో పాటు పెద్దపల్లి, ఈ 5 ప్రతిపాదన పెట్టాం. అంటే 5 ఏమని కాదు మేము అడిగేది, అంత అత్యాశ మాకేం లేదు. ఒక్కటనే ఇవ్వండి అన్నాం. అది పంచపాండవులు అడిగారే,
మాకు ఒక 5 ఊళ్ళని వేయండి మాకు అని చెప్పేసి అట్లా మాకు ఒకటన్నా వేయండి అని అడుగుతున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని గొప్ప విజయం సాధించి దేశం మొత్తం మీదుగా కూడా ఇండియా కూటమికి ఒక ప్రభావం రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక బీజేపీని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కట్టడి చేయాలని భావిస్తున్న సిపిఎం కూడా కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో నష్టపోయామని గ్రహించిన సిపిఎం ఇండియా కూటమిలో ఇప్పటికే భాగంగా ఉండడం వల్ల 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఏ స్థానాలు సిపిఎం ఆశిస్తోంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే 2 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఇదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో తాము సమావేశమైనప్పుడు పొత్తు విషయంలో ప్రస్తావనకొచ్చిన అంశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వివరించారు. అయితే ఏ విషయం అన్నది కాంగ్రెస్ చేతుల్లో ఉందని చెబుతున్నారు తమ్మినేని. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఒకవేళ సీట్లు కేటాయించకపోయినా పొత్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ఎక్కువ సీట్లు పోటీ అనే చర్చలో మనం దీనికి అప్లై చేయొచ్చు. 2 సీట్లు అంటే ఎక్కువేం కాదు, 2 కాదు, ఎట్టి పరిస్థితుల్లో 1 తగ్గకుండా చేయాలని కూడా ఒక చర్చ ఉంది రాష్ట్ర కమిటీలో. అది ఇంకా మన నిర్ణయానికి రాలేదు. కాబట్టి పోటీ ఉంటుంది. పోటీ ఎలా ఉంటుంది? ఎవరితో పొత్తు ఉంటుంది? మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటుంది లేదు మనం తేల్చలేము, కాంగ్రెస్ తేల్చాలి. అది పొత్తు ప్రాతిపదిక మాత్రం ఉంది. కాంగ్రెస్తో దగ్గరగా ఉండడానికి ప్రాతిపదిక ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు, ఈ ఎన్నికల్లో బీజేపీని మనం తక్కువ చేయాలన్నప్పుడు, వాళ్ళకు ఓటు లేకుండా సీట్ లేకుండా చేయాలన్నప్పుడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ శక్తిగా ఉంది, గవర్నమెంట్లో వచ్చి ఉన్నది, అన్ని సీట్లు బలమైన అభ్యర్థులకు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ నిరాశలో ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి ఉంది. కాబట్టి మనతో కూడా అంత సఖ్యతగా ఉండే అవకాశం లేదు గతంలో తీసుకున్న వైఖరిని బట్టి. బీజేపీ పట్ల కూడా అంత కఠిన వైఖరి గతంలో చూపినట్టుగా చూపడం లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి ఈ పొత్తుల లెక్కలు, ఎత్తులు సాధ్యమైనంత త్వరగా తేల్చాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఆయన ఓ బడా రాజకీయ నేత వారసుడు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పోటీ చేయాలనుకున్న పార్టీ అధినేత మాత్రం అందుకు ఛాన్స్నివ్వలేదు. అలాగని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టలేదు. అతడి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్గా ఉండిపోయిన ఆయన ప్రస్తుతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈసారైనా అవకాశం వస్తే లోక్సభ బరిలో దిగి విజయం సాధిస్తానని నమ్మకంగా చెప్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? అతడి ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం సంగతేంటి? ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈయన గురించే. పేరు భాస్కర్ రెడ్డి. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు. పోచారం రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికై మరింతగా ప్రజలకు సేవ చేయాలని భావించారు భాస్కర్ రెడ్డి. ఇందులో భాగంగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ గులాబీ బాస్ మాత్రం నో చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికే సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సైలెంట్గా ఉండిపోయారు భాస్కర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ష్యం నెరవేరకపోవడంతో భాస్కర్ రెడ్డి చూపు లోక్సభ ఎన్నికలపై పడింది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే భాస్కర్ రెడ్డి చూపు జహీరాబాద్ ఎంపీ స్థానంపై పడిందని సమాచారం. ఇందుకు కారణం స్థానికంగా ఉన్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్పై నియోజకవర్గంలో అంతగా సదభిప్రాయం లేదన్న వాదనను వినిపిస్తున్నారు కొందరు. ఇదే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు పోచారం తనయుడు. కుమారుడికి ఎంపీ సీటు విషయంలో తెరవెనుక పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సీటు ఇప్పించే ప్రయత్నం చేసినా అప్పట్లో బీఆర్ఎస్ అధినేత ఒప్పుకోకపోవడంతో ఈసారైనా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒప్పించి ఎంపీ సీటు దక్కించుకునే దిశగా పోచారం సైతం పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దిశగా పార్లమెంట్ నియోజకవర్గ మీటింగుల్లో నేతలు శ్రేణుల ద్వారా ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిలో పడేలా పోచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానిక నేతలు. ఇటీవలే బాన్స్వాడలో జరిగిన కార్యక్రమాల సమావేశంలో భాస్కర్ రెడ్డి సైతం తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఓవైపు స్థానికంగా బీబీ పాటిల్పై నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని భాస్కర్ రెడ్డి భావిస్తుంటే అధిష్టానానికి నచ్చజెప్పి సీటు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మరి ఈ విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జహీరాబాద్ సీటు ఎవరికిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు? తనయుడు సీఎం జగన్ కు విజయమ్మ మద్దతిస్తారా, లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ ఏపీలో కూడా ఆమెకు సపోర్ట్గా నిలుస్తారా? తాజాగా ఏపీలో, అది కూడా జగన్ పాలనలో షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంతా ఒకే తాటుపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ తలోదారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసీపీ. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు అందుకున్న షర్మిల ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తలకు దారితీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోభించడంతో పాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది. షర్మిల అరెస్టు వ్యవహారంతో ఇప్పుడు విజయమ్మ ఆమె తరపున రంగంలోకి దిగుతారా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్, షర్మిల రాజకీయంగా డి అంటే డి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారిందన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా జగన్కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేకపోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలోనే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్ షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అసలు విజయమ్మ దారిటో ఆమె నిర్ణయం ఏమిటో వేచి చూడాలి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు చోట్ల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకోడేరు మండలం కుముదవల్లి రైల్వే గేట్ వద్ద ఆగి ఉన్న కార్ బైక్ ను ఫిషరీస్ డిపార్ట్మెంట్ జేడీ ప్రసాద్ కార్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ కు తరలించి పోలీసులు విచారించారు. అనంతరం తూతు మంత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.